జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం తొలిసారి సొంత నియోజకవర్గానికి వస్తున్నారు పవన్ కళ్యాణ్. కాకినాడ జిల్లా పర్యటనకు వస్తున్న జనసేనానికి ఘనస్వాగతం పలికేందుకు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సన్నాహాలు చేశారు. డిప్యూటీ సీఎం పాల్గొనే కార్యక్రమాల ఏర్పాట్లను పూర్తి చేశారు. హైదరాబాద్ నుంచి విమానంలో రాజమహేంద్రవరానికి చేరుకోనున్న పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి రోడ్డు మార్గాన గొల్లప్రోలులోని సత్యకృష్ణ కళ్యాణ మండపానికి చేరుకుంటారు. అక్కడ జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం చేబ్రోలులోని నివాసానికి చేరుకుంటారు. భోజన విరామం అనంతరం పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలతో జరిగే సమావేశంలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేస్తారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్లో అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. థ్యాంక్ యూ లక్ష్మి. ఏదైతే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కనుక 3 రోజుల పాటు కాకినాడ జిల్లాలో అయితే పర్యటించుకున్నారు. ప్రధానంగా చూస్తే ఆయన సీఎం ఎమ్మెల్యే అయిన తర్వాత డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి పిఠాపురం నియోజకవర్గానికి అయితే కనుక ఆయన వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనకు సంబంధించి ఇప్పటికే జనసేన కార్యకర్తలు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, అలాగే అధికారులు కానీ భారీ ఏర్పాట్లు అయితే చేశారు. ఈ 3 రోజుల పర్యటనలో ప్రధానంగా ఈ రోజు అయితే కనుక ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనున్నారు. అంటే ఈ రోజు హైదరాబాద్ నుంచి అయితే ఆయన ఎయిర్పోర్ట్ లో బయలుదేరి ఇక్కడ రాజమండ్రి చేరుకున్నారు. ఆల్రెడీ రాజమండ్రి నుంచి ఆ రోడ్డు మార్గాన పిఠాపురానికి రావడానికి ఆయన ఆల్రెడీ మార్గ మధ్యంలో ఉన్నారు. ఈయన పిఠాపురం నియోజకవర్గంలో గొల్లపురంలో అయితే కనుక సత్యకృష్ణ కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు కూడా ఈ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం చేబ్రోలులోని ఆయన నివాసానికి చేరుకుని అక్కడ జనసేనకు సంబంధించిన నేతలతోటి, కార్యకర్తలతోటి కూడా ఆ సమావేశం అయ్యేందుకైతే పూర్తిగా పర్యటన అయితే సిద్ధం చేశారు. అదేవిధంగా రేపు కూడా భారీ ఎత్తున అంటే ఆయన బాధ్యతలు తీసుకున్న పంచాయతీరాజ్ కావచ్చు, గ్రామీణాభివృద్ధి కావచ్చు, ఇరిగేషన్, అలాగే అటవీ శాఖకు సంబంధించి కూడా రివ్యూలు కూడా ఆయన సమీక్ష చేస్తున్నారు. అన్ని ఆ శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్ష చేసి అక్కడున్న శాఖాపరంగా కూడా ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా 3వ రోజు కూడా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో కూడా ఆయన పర్యటించి అక్కడున్న పరిస్థితిని, అక్కడ సముద్ర కోతకు గురవుతున్న పరిస్థితిని కూడా సమీక్షించి అధికారులకు అక్కడ డైరెక్షన్స్ ఇవ్వనున్నారు. అలాగే అదే 3వ తేదీ మధ్యాహ్నం అంటే 4 గంటలకి పిఠాపురంలో వారాహి బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ ఈ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు అయితే ఏర్పాట్లు, ఆయన పర్యటనలో తగిన ఏర్పాట్లు అయితే చేసుకున్న పరిస్థితి ఉంది. లక్ష్మి. రైట్. థ్యాంక్ యూ నవీన్ రాజ్.